బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు కుండపోత వర్షాలు పడనున్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 రోజులు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 45 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో గత 4 రోజుల నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. నగరాన్ని నల్లటి దట్టమైన మేఘాలు కమ్మేశాయి. నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, నారాయణగూడ, హిమాయత్ నగర్, యూసుఫ్గూడ, కుత్బుల్లాపూర్, తిరుమలగిరి, అల్వాల్, బోయినపల్లి, జవహర్ నగర్, బేగంపేట్, బొల్లారం, మారేడ్పల్లి, చిలకలగూడ, తానాక, ఓయూ, లాలాపేట్, హబ్సీగూడలో భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, చైతన్యపురి, గుడిమల్కాపూర్, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపుల్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, రామంతపూర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, సుల్తాన్ బజార్, బేగం బజార్, బషీర్బాగ్తో పాటు పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఇటు కుకట్పల్లి, కాచిగూడ, విద్యానగర్, అంబర్పేట్, ఉప్పల్, గట్కేసర్, రాజేంద్రనగర్, గండిపేట, కోటి, యాబిడ్స్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు కొద్దిసేపు నిలిచాయి. వర్షం దాటికి దారి కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. భారీ వర్షంతో డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. గత 2-3 రోజులుగా అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు కూడా మొదలైన ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు నీరు చేరుకోవడంతో ఎక్కడ నీరు ఉంది, ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలియని పరిస్థితిలో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే మూసీ ప్రాజెక్టు ఏదైతే హైదరాబాద్ నుంచి పరిసరాల నుంచి వస్తున్న నీరంతా మూసీ చేరడంతో ఇప్పటికీ దాదాపు 19,000 క్యూసెక్ల నీటికి కిందికి వెళ్తున్నారు. అదే మరొక 2-3 రోజులు కనుక భారీ వర్షాలు వస్తాయి, మరొకలు ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటికే రైతులు పంటలు మునిగి కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల కొంత హర్షం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎడతెరిపి లేకుండా ఈ కురుస్తున్న ఈ వర్షాల వల్ల అయితే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జాతీయ రహదారి పైన కొద్దిసేపు వాహన ప్రయాణికులు కూడా అక్కడ తూర్పాన్పేట దాదాపు రోడ్డు పైన నీళ్లు రావడంతో కొద్ది మేర ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వచ్చినట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లితో పాటు భీమలింగంపల్లి కాల్వ వద్ద కాలువలు ఉప్పొంగి పొంగడంతో ఇటు భువనగిరి అదేవిధంగా పోచంపల్లి చౌటుపల్లి మధ్యలో అయితే రాకపోకలు అయితే బంద్ అయ్యాయని చెప్పవచ్చు. మొత్తానికి నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వస్తున్నటువంటి నీరంతా కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టుకు వచ్చి చేరడంతో అయితే మూసీ ప్రాజెక్టు నిండుకుండగా ఉంది. మొత్తానికి ఈ యొక్క వర్షాలు మరో 2 రోజులు భారీ వర్షాలు వస్తున్నాయన్న నేపథ్యంలో
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఏదైతే మునిగిపోయే ప్రాంతాలను అక్కడి నుంచి ప్రజలను అక్కడి నుంచి తరలి వెళ్లాలని కూడా చెప్తున్నారు. మొత్తానికి మరో 2 రోజులు కనుక ఈ భారీ వర్షాలు ఇదే రకంగా కురిసినట్లయితే ప్రజలు మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అయితే పాఠశాలలకు సెలవులు మాత్రము జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రమైతే డిఓలకే పరిమితం చేశారు. భారీ వర్షాలు వచ్చినట్లయితే ఆ సెలవు ప్రకటించాలని కూడా కోరినారు. ఇప్పటి వరకైతే ఈ రోజు సెలవులు ప్రకటించకపోయినప్పటికీ రేపు మరో రోజు కనుక భారీ వర్షాలు ఉన్నట్టయితే సెలవులు ప్రకటించే నిర్ణయం కూడా డిఓలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే యాదాద్రి కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాల పరిధిలో అయితే ఇప్పటికైతే రాత్రి నుంచి కూడా వర్షం అయితే కురుస్తూనే ఉంది. చల్లటి వాతావరణానికి ప్రజలు బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఇటు స్కూల్ పిల్లలు మాత్రం స్కూళ్లకు వెళ్లే పరిస్థితి నెలకొని మొత్తానికి ఈ వర్షం కనుక మరో 2 రోజులు ఉన్నట్లయితే లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పటికే పత్తి చేనులు కొన్ని చోట్ల మునిగిపోగా మరికొన్ని చోట్ల కూడా పూర్తిగా వర్షపు నీరు నిల్వ ఉండటం తోటి కొంతమేర దెబ్బతిన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ యొక్క మరో 2 రోజులు ఈ యొక్క భారీ వర్షాలు ఉన్నట్టయితే మరింత రైతులకు పెను ముప్పు వాటిల్లే అవకాశంతో పాటు ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు కుండపోత వానలు పడనున్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి 3 రోజులు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. చెప్పండి రాజ్. శోభ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్న సాయంత్రం ప్రారంభమైన వర్షాలు ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే మొత్తానికి మరో 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న సాయంత్రం పడిన గంట సేపు ఒక భారీ వర్షం అయితే పడింది. సాయంత్రం అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో హైదరాబాద్ నగరవాసులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. రోడ్ల పైన గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో చిక్కుని కూడా ఉన్నారు. రోడ్ల పైన ఎక్కడ చూసినా కూడా మోకాళ్ళలో నీటిలో నగరవాసులు అయితే చాలా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. అదేవిధంగా రోడ్ల మీద డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలోకి నీళ్లు చేరాయి. అదేవిధంగా పలు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి కూడా నీరు వెళ్లి ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. అదేవిధంగా గచ్చిబౌలి, ఐకియా, సైబర్ టవర్స్, మాదాపూర్ సహా నగర వ్యాప్తంగా రోడ్లపై, ఫ్లైఓవర్లపై కూడా ఎక్కడికక్కడగా కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసులో సంస్థల నుంచి ఇంటికి వెళ్తున్న సమయం కావడంతో గంటల తరబడి రోడ్లపైన ఉండిపోయిన పరిస్థితి కూడా. అదేవిధంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారడం వల్ల కూడా వాహనాదారులు అయితే చాలా ఇబ్బందారని చెప్పి కూడా తెలియజేశారు. అదేవిధంగా చార్మినార్ లో నిన్న అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మూరంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి మూర్తి నది ఉప్పొంగి పారింది.
వరద తాకిడి ఎక్కువ కావడంతో బ్రిడ్జి పై నుంచి కూడా నీరు పోయిన సందర్భం ఉంది. అయితే ఇప్పటికే ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు వదలడం, దీనికి వర్షాలు వరద నీటి తోడవడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. అదేవిధంగా అవసరమైతే తప్ప ప్రజలందరూ కూడా అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి కూడా ఎవరు బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. అది మరే విధంగా వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తెలిసిన దారిలోనే వెళ్ళాలి, కొత్త దారిలో వెంబడి వెళ్ళొద్దు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఉంటాయి, రోడ్ల పైన గుంతలు ఉంటాయి, ఆ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కొత్త దారిలో వెళ్ళొద్దని రాచకొండ పోలీసులు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా ఆడుకునేందుకు వర్షంలోకి వరద నీళ్ళలోకి అనుమతించకూడదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మ్యాన్ హోల్ విద్యుత్ స్తంభాలు కూడా ఉంటాయి కాబట్టి రోడ్ల పక్కన వాటి దగ్గరికి పిల్లలను కూడా వెళ్ళనీయొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంట్లో కూడా విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలని సూచిస్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పరిధిలో వరద ఉధృతికి పొలాల్లో వరి నాట్లు కూడా ఎవరైనా కొట్టుకుపోయి నిన్న సాయంత్రం కొట్టుకుని వెళ్ళాయి. అదేవిధంగా రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు అత్యధికంగా వర్షపాతం నమోదు ఈ రోజు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నగరానికి చూసుకున్నట్టయితే హైదరాబాద్ కి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపు ఎల్లుండి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఓవరాల్ గా రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ రూరల్ లో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు ఉదయం వరకు భూపాలపల్లిలో 3.8 సెంటీమీటర్లు, జనగామ జిల్లా కొడకండ్లలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో పక్క గోదావరి పరిధిలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కూడా నిన్నటి వరకు తగ్గింది. అయితే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీటి కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న హైదరాబాద్ లో కురిసిన వర్షాలకి 2 కుటుంబాల్లో అయితే ఒక విషాదం అయితే నెలకొంది. హైదరాబాద్ లో ఈ భారీ వర్షానికి ఒక భవనం మీద నుంచి ఫాల్ సీలింగ్ పడడంతో దానిపై నుంచి వచ్చే ఒక ఐరన్ రాడ్ డైరెక్ట్ గా ఒక బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై పడింది. అతడు హెల్మెట్ ధరించినా కూడా అది పగిలిపోయి తలకు గాయాలే అతనికి అక్కడికక్కడికి మరణించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మృతుని ట్రావెలింగ్ యాప్ డ్రైవర్ అరుణ్ కుమార్ గా కూడా అధికారులు గుర్తించారు. వెంట కూర్చున్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. మరోపక్క ఓల్డ్ సిటీలో వర్షం నుంచి తడవకుండా ఉండేందుకు గోడ పక్కన నిల్చున్న వ్యక్తి మీద రేకులు పడ్డాయి. ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతిని పాతపర్తికి చెందిన ఫరీద్ గా అధికారులు గుర్తించారు. లంగరౌత్ లోని కుతుబ్ షాహీ మసీదు పై నిన్న పిడుగుపడింది. కలశం కూలిపోగా ప్రార్థనా మందిరం గోడకు కొన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. సో అధికారులు కూడా చెప్తా ఉన్నారు, శిథిలావస్థకు ఏవైతే భవనాలు ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి, వాటి కింద ఎవరు ఉండకూడదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే వర్షానికి అవి కూలే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. మరోపక్క మంగళవారం నుంచి వరుసగా 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోపక్క జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మేదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దక్షిణ ఒడిశాలోని ఉత్తరాంధ్ర పరిసరాల్లో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద కొనసాగుతున్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ఆవర్తన ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ అల్పపీడన ప్రభావం వల్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంటుందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సో మరోపక్క కృష్ణా నదిలోకి వచ్చే ఆగస్టు మొదటి వారంలోకి కూడా వరద పెరిగే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ అధికారులు చెప్తా ఉన్నారు. వచ్చే నెల తొలి వారంలో రాష్ట్రంలోకి కృష్ణమ్మ ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు, మహారాష్ట్రలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,14,000 క్యూసెక్ల వరద వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 64 టీఎంసీల వద్ద నీరు పరిస్థితి అయితే ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టులకు 13,000 క్యూసెక్ల వరద వస్తుంది. అదే ప్రాజెక్టు సామర్థ్యం 37 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. అదేవిధంగా జూరాల ప్రాజెక్టు 5,000 క్యూసెక్లు కాగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా 6,600, అదేవిధంగా నాగార్జున సాగర్కి 2,682 క్యూసెక్ల ఇన్ఫ్లో అనేది ఉంది. సో దీని ద్వారా కృష్ణా నదిలో కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారం కల్లా కృష్ణా నది కూడా ఉధృతంగా మనకి ఇక్కడ నది ప్రవహించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరోపక్క రైతులకు కూడా వాతావరణ శాఖ అధికారులు పలు జాగ్రత్తలు సూచిస్తా ఉన్నారు. ఈ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతాంగానికి వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న కూడా నిన్న రైట్, థ్యాంక్ యూ రాజ్.